మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రులు సత్యేంద్ర రెడ్డి గారికి జరిగిన ఘటనపై మేము వికారాబాద్ నియోజకవర్గం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దేశంలోనే తొలి మహిళా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టి మరియు 4 సార్లు మంత్రిగా, తెలంగాణ తొలి మహిళా మంత్రిగా 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సత్యేంద్ర రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకులు మరియు వారి కార్యకర్తలు ప్రజాస్వామ్యంలో అధికారిక కార్యక్రమంలో పోలీసులు అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు అనవసరంగా ఆమెపై దౌర్జన్యం చేయాలని చూశారు. నిన్న ఇలాంటి అవమాన సంఘటనలు మళ్ళీ జరుగుతుందని హెచ్చరిస్తా ఉన్నాము. ముఖ్యంగా చూస్తే అధికారిక కార్యక్రమంలో ఓడిపోయిన ఎమ్మెల్యే కాంగ్రెస్ క్యాండిడేట్ కూర్చోవడమే అసలు ప్రజాస్వామ్యంలో ఎలా కూర్చోబెడతారు అనేది మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాము. అతను సెకండ్ ప్లేస్లో కాదు, మొన్న అసెంబ్లీస్ థర్డ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి. అసలు అనవసరంగా ఆయన తెచ్చి ప్రజాస్వామ్యంలో గెలిచిన ఎమ్మెల్యే మర్యాద లేకుండా కాంగ్రెస్ నాయకులు మాదే రాజ్యం, మా ఇష్టం వచ్చింది చేస్తామని చెప్పి విధంగా మంత్రుల సమక్షంలో మంత్రులు కూడా చూడనట్టు బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని హెచ్చరిస్తా ఉన్నాము. మరీ ముఖ్యంగా చూస్తే ఇంకోసారి కూడా కాంగ్రెస్ నాయకులు సత్యేంద్ర రెడ్డి గారి మీద కానీ, వారి కుటుంబం మీద కానీ దౌర్జన్యం చేయాలని చూస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొత్తం సబితమ్మ గారి వెంబడి ఉంటుంది. వారి మీద కూడా వాళ్ళ లేకుండా చూసుకునే బాధ్యత మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకులది. ఇంకోసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొత్తం అమ్మవారి వెంబడి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల మీద ఇలాంటి చర్యలు పునరావృతం కావద్దని హెచ్చరిస్తా ఉన్నాం.